వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ బ్యాలెన్స్ షీట్‌ని చూస్తే హెడేక్ వస్తుందా? అసెట్స్, లయబిలిటీస్ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాయా? ఎగ్జామ్‌లో కరెక్ట్‌గా రాయకపోయి మార్క్స్ కట్ అయ్యాయా? ఈ వీడియో స్కిప్ చేసావంటే బ్యాలెన్స్ షీట్ ఎప్పటికి రాదు నీకింక. ఓకే. సో, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ చెప్పేసిన ఆ ఫార్మాట్. కానీ 90% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. బ్యాలెన్స్ షీట్ తెలవదు ఆళ్ళకి. బ్యాలెన్స్ షీట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలవదు. ఫార్మాట్ గుర్తుండదు. అసలు అసెట్స్ అంటే ఏంటో తెలవదు. లయబిలిటీస్ అంటే ఏం చేయాలో, దాన్ని ఎట్లా కేటగరైజ్ చేయాలో తెలవదు. సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూసాక బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మాని ఎగ్జామ్‌లో చూసి భయపడరు మీరింక. బ్లైండ్‌గా ప్రిపేర్ చేయొచ్చు మీకు బ్యాలెన్స్ షీట్. ఓకే. సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీరు బ్యాలెన్స్ షీట్ బ్లైండ్‌గా ప్రిపేర్ చేసేస్తారు. సో, ఓకే, స్ట్రెయిట్‌గా చెప్దాం. సో, స్ట్రెయిట్‌గా పాయింట్‌కెళ్తే బ్యాలెన్స్ షీట్ మీనింగ్ ఏందంటే, బ్యాలెన్స్ షీట్ అంటే ఒక పర్టిక్యులర్ డేట్‌కి బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్‌ని చూపించే స్టేట్‌మెంట్ అన్నమాట. సో, ఎగ్జామ్‌లో డేట్ వస్తది. క్వెషన్‌లో ఒక డేట్ వస్తది. ఆ డేట్‌నే ఇక్కడ రాసుకోండి. ఆ డేట్ ఏదైతే డేట్ ఉందో ఆ రోజుకే బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. అట్లా. ఇక్కడ యాస్ ఆన్ 31st అని చెప్పేసి ఉంది కదా! అదన్నమాట. ఓకే. సో, అట్లా. ఇక్కడ ఫార్మాట్‌లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనము ఇట్లా బాక్స్ గీసుకోవాలి. బాక్స్ గీసుకొని లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ అని చెప్పేసి రాసుకోవాలి. సో, లెఫ్ట్ సైడ్ 2 అమౌంట్ కాలమ్స్, రైట్ సైడ్ అసెట్స్‌కి 2 అమౌంట్ కాలమ్స్. సో, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ రెండిటికి ఇన్నర్ కాలమ్, ఔటర్ కాలమ్ రాసుకోవాలి. ఇన్నర్ కాలమ్, ఔటర్ కాలమ్. ఓకే. సో, ఇన్నర్ కాలమ్ ఎందుకంటే ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే చేసుకొని ఫైనల్ అమౌంట్ ఔటర్ కాలమ్‌లో రాసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ లయబిలిటీస్ సైడ్ 2 అమౌంట్స్ కాలమ్స్, అసెట్స్ సైడ్ 2 అమౌంట్ కాలమ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? హెడ్డింగ్ రాసుకోవాలి. లయబిలిటీస్, అమౌంట్. తర్వాత పర్టిక్యులర్స్ అనే అసెట్స్. అసెట్స్, అమౌంట్. ఓకేనా? సో, అసెట్స్, అమౌంట్. తర్వాత ఏం చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు. సో, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. హెడ్డింగ్ కరెక్ట్ రాయకపోతే మార్క్స్ మాత్రం కట్ అయితాయి. హెడ్డింగ్‌లో ఇలా రాయాలి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ సేల్స్ ఆన్ 31/3/2026 అంటే ఏంటి? ఎక్స్ఎక్స్ఎల్ ఎందుకు రాసినానంటే అక్కడ మనకి ఏ నేమ్ ఇస్తాడో ఆ నేమ్ రాసుకోవాలి ఆ క్వెషన్‌లో. ఓకే. సో, ఇది ఫార్మాట్ కదా! అందుకని అట్లా ఎక్స్ అని మెన్షన్ చేశాను. ఓకేనా? సో, తర్వాత ఇప్పుడు మనం లయబిలిటీ సైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. లయబిలిటీ సైడ్ ఏమేమి ఉంటాయో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాపిటల్ ఉంటది. క్యాపిటల్ రాసుకోవాలి. క్యాపిటల్ అంటే ఓనర్ బిజినెస్‌లో పెట్టిన అమౌంట్ అనమాట. సో, క్యాపిటల్ అంటే బిజినెస్‌లో పెట్టిన అమౌంట్ అనమాట ఓనర్. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ డైరెక్ట్‌గా రాయము. ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి నెట్ ప్రాఫిట్ తీసుకొని క్యాపిటల్ అడ్జస్ట్ చేస్తామనమాట. సో, దాంట్లో నెట్ ప్రాఫిట్ కలుపుతాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కలుపుతాం. డ్రాయింగ్స్ లెస్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ లెస్ చేస్తాం. ఆ తర్వాత ఫైనల్‌గా వచ్చిన అమౌంటే ఇక్కడ ఔటర్ కాలమ్‌లో రాస్తామనమాట. అది. ఓకే. సో, ఈ అడ్జస్ట్‌మెంట్ తర్వాత వచ్చిన అమౌంట్‌నే ఔటర్ కాలమ్‌లో రాయాలి. క్యాపిటల్స్ అని లయబిలిటీస్ సైడ్‌లో రాయాలనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత సన్‌డ్రీ క్రెడిటర్స్. సన్‌డ్రీ క్రెడిటర్స్ అంటే ఏంటో చూసుకుందాం. గూడ్స్ క్రెడిట్‌లో తీసుకున్న వాళ్ళనమాట సన్‌డ్రీ క్రెడిటర్స్ అంటే. సో, మనం వాళ్ళకి మనీ ఇవ్వాలి కాబట్టి లయబిలిటీ కింద ఉంటది. ఓకే. అందుకని లయబిలిటీ సైడ్ రాసుకుందాం. నెక్స్ట్ బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ అంటే ఏంటి? బిజినెస్ వేరే వాళ్ళకి పే చేయాల్సిన బిల్స్ అన్నమాట. బిల్స్ పేయబుల్స్ అని చెప్పేసి అంటారు. అందుకనే లయబిలిటీ కిందకి వస్తది. నెక్స్ట్ ఔట్ స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఎక్స్‌పెన్స్ అయింది కానీ పే చేయలేదన్నమాట. సాలరీ ఔట్‌స్టాండింగ్, రెంట్ ఔట్‌స్టాండింగ్ అంటే ఇదే అన్నమాట. ఓకే. సో, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ గూడా లయబిలిటీ కిందకే. ఓకే. నెక్స్ట్ ఇన్‌కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ పీరియడ్స్ కోసం ముందే వచ్చిన ఇన్‌కమ్ అన్నమాట. అది ప్రెజెంట్ ఇయర్ ఇన్‌కమ్ కాదు కాబట్టి లయబిలిటీ కిందకి ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ లోన్స్. ఏంటి లోన్స్ అంటే బ్యాంక్ లోను, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, అలాగే లోన్ ఆన్ మార్టిగేజ్ అన్ని బిజినెస్ పే చేస్తది కాబట్టి అవన్నీ లోన్స్. అందుకనే అది లయబిలిటీ సైడ్ ఉంటది. ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రిజర్వ్స్. బిజినెస్ ఫ్యూచర్ కోసం సేవ్ చేసిన ప్రాఫిట్. రిజర్వ్స్ అంటారు దాన్ని. ఓకే. సో, అది కూడా లయబిలిటీ సైడ్. ఎందుకంటే ముందుగానే రిజర్వ్ చేసి పెడుతుంది కదా! అంటే అవసరం లేకుండా రిజర్వ్ చేసి పెడుతుంది కాబట్టి దాన్ని లయబిలిటీ సైడ్ రాసుకుందాం. ఓకే. నెక్స్ట్ అసెట్ సైడ్ చూసుకుందాం. అసెట్ సైడ్‌లో ఇప్పుడు అసెట్ సైడ్‌కి వెళ్తే క్యాష్ ఇన్ హ్యాండ్. ఆఫీస్‌లో ఉన్న ఫిజికల్ క్యాష్ దాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి అంటారు. అందుకనే అసెట్ అయిందది. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్. బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్ అన్నమాట. బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్‌నే క్యాష్ అట్ బ్యాంక్ అని చెప్పేసి అంటారు. అందుకనే అసెట్ సైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఔట్ స్టాండింగ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ ఎర్న్ అయింది కానీ రిసీవ్ అవ్వలేదన్నమాట. సో, బిజినెస్‌కి రావాల్సిన అమౌంట్. అందుకనే అసెట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఎక్స్‌పెన్సెస్ ఫ్యూచర్ కోసం ముందే పే చేసాం కాబట్టి బిజినెస్‌కి బెనిఫిట్ ఉంటది కాబట్టి అది అసెట్ అన్నమాట. ఓకే.
నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మనీ అనమాట. ఓకే, అది కూడా అసెట్. నెక్స్ట్ సన్రీ డెటార్స్, కస్టమర్స్ గూడ్ తీసుకొని బిజినెస్కి మనీ ఇవ్వాల్సిన వాళ్ళు. అంటే ఏంటి, అందుకనే సన్రీ డెబర్ సన్రీ డెటార్స్ అని చెప్పేసి అంటారు. అందుకనే సన్రీ డెటార్స్ అని చెప్పేసి అంటారు. అందుకనే ఇది కూడా అసెట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, బిజినెస్కి రిసీవ్ చేయాల్సిన బిల్స్, ఇది కూడా అసెటే. నెక్స్ట్ అడ్వాన్సెస్ గివెన్, ఏంటి సప్లయర్స్ ఆర్ ఎంప్లాయీస్కి ముందే ఇచ్చిన అమౌంట్ అనమాట. సో దాన్ని కూడా అసెట్ లాగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ఇక్కడ లాంగ్ టర్మ్ యూస్ కోసం కొన్నవన్నమాట. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, తర్వాత ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. ఓకే, సో ఇదన్నమాట ఫిక్స్డ్ అసెట్స్. అంటే మనకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి కాబట్టి అది కూడా అసెట్స్ కిందకే ట్రీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఫిజికల్ ఫామ్ లేదు కానీ వాల్యూ ఉంటుంది అనమాట. గుడ్ విల్, పేటెంట్, ట్రేడ్ మార్క్, ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ అనమాట. ఇదనమాట. అట్ ఫైనల్గా ఏంది, క్లోజింగ్ స్టాక్. ఇయర్ ఎండ్లో మిగిలిన స్టాక్ క్లోజింగ్ స్టాక్ అంటారు. సో అది కూడా అసెట్ సైడ్ రాసుకోవాలి. సో ఫైనల్ స్టెప్ ఏంటంటే లాస్ట్లో ఒకటి చెక్ చేసుకోవాలి, రెండుది టోటల్ ఈక్వల్గా రావాలి మనకు. రెండుది టోటల్ ఈక్వల్గా రావాలి. లయబిలిటీస్ సైడ్, అసెట్ సైడ్ రెండు ఈక్వల్ అయితేనే బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ అని చెప్పేసి అనుకోవాలి. లేకపోతే ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనుకో, మీరు చేసింది తప్పు అన్నట్టు. సో మిస్టేక్ మాత్రం ఇదే అవుతుంది అనమాట. చాలా మందికి టాలీ అవ్వదు. సో టాలీ అయ్యేలా చూసుకోవాలి మీరు. ఓకే, అదన్నమాట. బ్యాలెన్స్ షీట్ అంటేనే రెండు టాలీ అవ్వాలి, లయబిలిటీస్ అసెట్స్ టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోతే తప్పు అన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 క్లియర్ అయితే ఫైనల్ అకౌంట్స్ నుంచి కంప్లీట్గా ఒక న్యూమరికల్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాబ్లం అయితే డైరెక్ట్గా మీకు మంచి అర్థమవుతుంది. ప్రొఫార్మా వింటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ డైరెక్ట్గా ప్రాబ్లం చేసినాం అనుకో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు వస్తాయన్నమాట. అదే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.